సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ, ఎలా ఉన్నారు? నిన్నటి దినం ఆదివారపు ఆరాధనలకు వెళ్ళొచ్చారా? ఈ 2026 సంవత్సరం జనవరి మాసం నుండి ఈ జూన్ మాసం మొట్టమొదటి పునరుద్ధానపు ఆరాధన వరకు ఒక్క ఆదివారం కూడా మిస్ కాకుండా ఎంతమంది క్రమం తప్పకుండా ఆదివారపు ఆరాధనలకు వెళ్ళొచ్చారో, కుటుంబ సమేతంగా ఎంతమంది ఆరాధనకు వెళ్ళొచ్చారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మంచిది. నిన్నటి దినం మన సెంట్రల్ మందిరంలో 3 దివ్యమైన వర్తమానాలు పరిశుద్ధాత్మ దేవుడు అందించారు. ఎప్పటికే వేల కొలది ప్రజలు విన్నారు. వినకపోతే మీరు తప్పకుండా వినండి, అనేకులకు షేర్ చేయగలరని ప్రేమతో మనవి. పనిచేసే చేతులు, ప్రార్థించే మోకాళ్ళు, ఈ రెండే నీ విజయ సాధనాలు. దివ్యమైన వర్తమానం. అలాగే సెకండ్ సెషన్లో పోరాడు, రక్తము కారునంతగా పోరాడు. దేంతో పోరాడాలి, ఎలా పోరాడాలి? దివ్యమైన వర్తమానం, ఫైట్ అనే 5 ఇంగ్లీష్ అక్షరాల్లో నుంచి ఒక అద్భుతమైన సందేశం పరిశుద్ధాత్మ దేవుడు అందించారు. వినండి. జార్జన ద్వారా 3rd సెషన్లో అడిగింది గోరంత, దేవుడు చేసేది కొండంత. ఇదే నీ దేవుని శూరత్వానికి చక్కటి వర్తమానం. వినండి, ఆశీర్వదించబడండి. ప్రాముఖ్యంగా గత శనివారం పేరెంట్, పేరెంట్ గురించి ఒక అద్భుతమైన వర్తమానం కొన్ని వేల కొలది ప్రజలు విని, ఒక మంచి తల్లిగా, ఒక మంచి తండ్రిగా ఎలా బ్రతకాలో నిజంగా దేవుడు మాతో మాట్లాడాడయ్యా, మా లోపాలు మేము దిద్దుకోగలుగుతున్నాం అని కొందరు, మరికొందరు దేవుని కృప, మీరు చెప్పిన లక్షణాలు మేము కలిగి మా కుటుంబాలు కట్టుకోవటానికి దేవుడు కృప చూపించాడు అని మరికొందరు, కొన్ని వేల కుటుంబాల వర్తమానాలు విని ఆశీర్వదించబడ్డాయి. ఒకవేళ మీరు వినకపోతే తప్పకుండా విని ఆశీర్వదించబడండి. ప్రత్యేకంగా ఈ దినం పిల్లలు స్కూల్ స్టార్ట్ కాబోతున్నాయి, కాలేజీలు స్టార్ట్ కాబోతున్నాయి. మన పిల్లలు లోకమనే ప్రపంచంలోకి వెళ్ళబోతున్నారు. ఇలాంటి దినాల్లో అత్యవసరమైన ఒక వర్తమానం, పిల్లల విషయంలో ప్రతి తల్లి తండ్రి తీసుకోవలసిన 3 జాగ్రత్తలు, లేఖనాల్లో నుంచి అమూల్యమైన విషయాలు మీతో పంచుకుంటాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతట్లోనే ఏ కంప్లీట్ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ ఏది అని నన్ను అడిగితే నేను టకమని చెప్పే మొట్టమొదటి కుటుంబం అమ్రాము యోకెబెదుల కుటుంబం. ఆ కుటుంబంలో 3 పిల్లలు. పెద్దవాడు అహరోను, తర్వాత అమ్మాయి మిరియామి, చిన్నవాడు మోషే. అహరోను ప్రధాన యాజకుడు అయ్యారు, మిరియామి ప్రవక్తి, మోషే మహా గొప్ప నాయకుడు, మహా గొప్ప దైవజనుడిగా దేవుని చేతిలో వాడబడ్డాడు. దేవుడు వారికి ఇచ్చిన 3 పిల్లలు ఆణిముత్యాలు, ఇజ్రాయేలు జాతి రత్నాలు. మరోసారి చెప్పమంటారా? ఇజ్రాయేలు జాతిని ఉద్ధరించే జాతి రత్నాలు ఆ 3. నా చేతులెత్తి ఈ ఉదయం వాక్యం వింటున్న తల్లి, చెల్లి, తమ్ముడు, దేవుడు నీకు ఇచ్చిన నీ పిల్లలను 2, 3, 4 ఎంతమంది అయినావని, దేవుడు నీకు ఇచ్చిన పిల్లలను నిశ్చయంగా జాతి రత్నాలుగా, కుటుంబాలను ఉద్ధరించే ఉద్ధారకులుగా, గొప్ప ప్రయోజకులుగా, భూలోకాన్ని తలకిందులు చేసే ప్రవక్తలుగా, పాలకులుగా నీ గర్భంలో ఉద్భవించిన నీ పిల్లలను దేవుడు ఆశీర్వదించునుగాక. మన పిల్లలు ఎవరు? వాళ్ళైతే ప్రవక్తలన్నా కావాలి, పాలకులన్నా కావాలి. ఎవరు పొరపాటున పనికి మాలిన వారు కాకుందురుగాక. మంచిది. అలాంటి ప్రయోజకులుగా
పిల్లలు మార్చబడటానికి యోకెబేదు, అమ్రాము ఎలాంటి కార్యం చేశారు అనేది మనకు అర్థం కావాలంటే ఆధ్యాత్మిక కోణంలో చెప్తాను. మోషే పుట్టినప్పుడు ఒక శాసనం, మగపిల్లలందరూ చంపబడాలని 3 నెలలు దాచారు. దాచిన తర్వాత ఇక దాచలేక జమ్ము పెట్టెను తయారు చేసి ఆ జమ్ము పెట్టె చుట్టూతా కీలు పూసి దాని మీద మూత పెట్టి లోపట చిన్నవాడైన మోషే నుంచి నైలు నదిలో వదిలేశారు. నైలు నది అది మొసళ్ళకు నిలయం. యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఐగుప్తు దేశాన్ని మొసలితో దేవుడు పోలుస్తాడు. అది భయంకరమైన మొసళ్ళుండే నైలు నది. అలాంటి భయంకరమైన నైలు నదిలో తాను వదిలిన తన కుమారుడు మొసళ్ళ బారిన పడకుండా జమ్ము పెట్టెను తయారు చేసింది. విచిత్రం, ఆ నదిలో వెళ్ళేటప్పుడు పెట్టెలోకి నీళ్ళు వచ్చాయా, ఆ పెట్టె మునిగిపోతుంది. మునిగిపోయిందా, మోషే చనిపోతాడు. మోషే మీద దేవుని కొన్న ప్రణాళిక నిర్వీర్యమైపోద్ది. నీళ్లు లోపటికి రాకుండా కీలు పూసింది. 2వ జాగ్రత్త. 3వది, ఇప్పుడు ఆకాశంలో ఎగిరే పక్షులు ఉన్నాయి కదా, ఒకవేళ ఆ పెట్టెకి మూతే లేకపోతే, ఆ పెట్టె మీద మూతే వేయకపోతే ఏ రాబందో, ఏ పక్షిరాజో, ఏ గ్రద్దో ఈ పెట్టెలో ఉన్న మోషేను చూసి కాకులు పొడుచుకున్నట్లుగా మోషేను పొడుచుకు తినేవాళ్ళు కదా. ఆకాశ పక్షులకు అవకాశం లేకుండా మూతని, నీళ్లు లోపటికి రాకుండా కీలును, మొసళ్ళ బారిన తన కొడుకు పడకుండా జమ్ము పెట్టెను తయారు చేసి కొడుకును కాపాడుకొని ఇజ్రాయేలు జాతికి ఒక జాతి రత్నాన్ని అందించింది. తల్లి, చెల్లి, దేశానికి జాతి రత్నాలు మన పిల్లలు అవ్వాలి. అయినా కాకపోయినా క్రైస్తవ జాతికి మాత్రం నీ పిల్లలు క్రైస్తవ జాతి రత్నాలుగా దేవుని చేత ఆశీర్వదించబడాలి. అలా ఆశీర్వదించబడినట్లుగా పిల్లల్ని స్కూల్కి పంపించబోతున్నాం. అవును, నైలు నదినే ఐగుప్తు అనే లోకంలోకి మనం పంపించబోతున్నాం. ఆదివారం 2 గంటలు 3 గంటల మందిరంలో ఉంటారు, సాయంత్రం ఎప్పుడో ఇంట్లో ఉంటారు. ఎక్కువ శాతం బిడ్డలు లోకంలో, స్కూల్లోనే కదా లోకంలో గడిపేది. అయిలరా, లోకంలో గడుపుతున్నప్పుడు నైలు నది లాంటి లోకంలోకి మన పిల్లల్ని పంపించేటప్పుడు క్రూరమైన మొసళ్ళు ఉంటాయి. క్రూరమైన వ్యక్తిత్వం కలిగిన, మొసలి స్వభావం కలిగిన వ్యక్తులు మన పిల్లల చుట్టూతా ఉంటారు. అరే, వీళ్ళ పిల్లలు బాగుపడకూడదు, వీళ్ళు చెడిపోవాలంటే ఏం చేయాలి? మన పిల్లలు ఎడితిరిగి చెడిపోయారు. వీళ్ళ పిల్లలు బాగుండటాన్ని బట్టే కదా మనల్ని తక్కువ చూస్తున్నారు. మన పిల్లలు చెడిపోయినట్లుగా వీళ్ళ పిల్లలను కూడా ఎట్లా చెడగొట్టాలి? క్రూరమైన స్వభావం కలిగిన మొసలి లాంటి వ్యక్తులు ఉంటారు. నువ్వు కన్నికగా బిడ్డలను పెంచుకోవాలనుకున్నావు, మన బంధువే అంకుల్ అని నమ్మావు. వాడు ముసలి అన్న సంగతి ఎరగక నమ్మావు. ఎన్ని కుటుంబాలు యవన పిల్లల కన్యత్వాన్ని పాడు చేసుకొని అమాయకపు వయసులో అఘాయిత్యానికి గురై ఎంతమంది చెరపబడ్డారో మీకు తెలియంది కాదు కదా. ముసలి లాంటి వ్యక్తులు వీళ్ళ పిల్లలకు ఒక సిగరెట్ అలవాటు లేకుండా, గంజాయి అలవాటు లేకుండా, మందు అలవాటు లేకుండా చాలా క్రమంగా పెంచుతున్నారు. మన పిల్లలు చెడిపోయారు. మరి వీళ్ళని ఎట్లా చెడగొట్టాలి? మరి కొంతమంది మేం చెడిపోయాం, వీళ్ళని ఎట్లా చెడగొట్టాలి? క్రూరమైన మొసలి లాంటి స్వభావం కలిగిన బిడ్డలు ఉంటారు లోకంలో. అమ్మా, అయ్యా, నీ పిల్లలు ఆ ముసలి బారిన పడకుండా ఉండునట్లుగా ప్రతి క్రైస్తవ తల్లి తన పిల్లలకు జమ్ము పెట్టె తయారు చేయాలి. జమ్ము పెట్టె అనే ఆ తెలుగు పదానికి పాత బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో ఆర్క్ అని రాసి ఉంటుంది. ఆర్క్ అనే పదం ఎక్కడ చూస్తాం? కోవెనెంట్ ఆఫ్ ఆర్క్,
నిబంధన మందస్సం, మందస పెట్టెను ఆర్క్ అని పిలుస్తారు. మందస పెట్టెగా పిలువబడుతున్న ఆర్కులో ఏముండేది? నిబంధనల పలక, ఎస్. బంగారు మన్నా పాత్ర, ఎస్. మూడవది చిగురించిన అహరోను చేతికర్ర. తమ్ముడు, చెల్లి, లోకమనే సముద్రంలోకి, లోకమనే నైలు నదిలోకి నీ పిల్లలను పంపించేటప్పుడు నీ పిల్లల హృదయ సింహాసనం మీద ఈ 3 వస్తువుల నుంచి ఏంటి? నిబంధన పలక, నిబంధన పలక, అథారిటీ ఆఫ్ గాడ్స్ వర్డ్. నిబంధన పలకలు వాక్యానికి గుర్తు కదా. పిల్లలు దేవుని వాక్యానికి విధేయులగునట్లుగా, అథారిటీ ఆఫ్ గాడ్స్ వర్డ్, ఇంటిలోనే పిల్లలు దేవుని మాటకు విధేయులగునట్లుగా నీ పిల్లల హృదయాల్లో, ఆ పసి హృదయాలలో వాక్యాన్ని ఉగ్గుపాలతో నేర్పే తల్లిగా తండ్రిగా బ్రతుకు. నీవు కాపాడలేవు. ఏ వాక్యాన్ని నీ బిడ్డల గుండెల్లో నాటావో ఆ వాక్యమే ఆ పిల్లలను కాపాడునుగాక. రెండవది మన్నా కలిగిన బంగారు పాత్ర. ఆర్ స్టాండ్స్ ఫర్ రిలయన్స్ ఆన్ గాడ్స్ ప్రొవిజన్. రిలయన్స్ ఆన్ గాడ్స్ ప్రొవిజన్. అవును, ఇజ్రాయేలీలను 40 సంవత్సరాలు మన్నాతో పోషించాడు. ఎంతమంది? 6 లక్షల మంది కాల్బలం యోధులు. స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. చరిత్రకారులు అంటారు 30 నుంచి 40 లక్షల మంది ప్రజలు. ఏమండి, దూరం నుంచి బంధువులు మన ఇంటికి ఓ 10 రోజులు ఉండటానికి వస్తే తాళం వేసుకొని ముందే మనం వెళ్ళిపోతాం. 1 రోజు 2 రోజులు పర్వాలా. హైదరాబాద్ లాంటి పట్టణాల్లోనైతే 1-2 రోజులు కాదు, ఒక పూట కూడా కష్టమైపోతుంది. అలాంటిది 30 లక్షల మంది, 40 లక్షల మందిని 40 సంవత్సరాలు దేవుడు పోషించాడంటే అద్భుతం చూడండి. ఆ మన్నా కలిగిన బంగారు పాత్ర, దేవుడు పోషకుడు. రిలయన్స్ ఆన్ గాడ్స్ ప్రొవిజన్. ఈ దేవుడు పోషకుడు. పిల్లలకు పదే పదే చెప్పండి, మనం ఆరాధించే దేవుడు మన పోషకుడురా, మనలను పోషించేవాడురా. అవును, మన అవసరాలు తీర్చేవాడురా. చదువుల్లో నీకు కావలసిన బుద్ధి జ్ఞానాన్ని దయచేసేవాడురా. పదే పదే ఆ పసిపిల్లల హృదయంలో దాన్ని మనం నాటే వ్యక్తులుగా ఉండాలి. మూడవది కే స్టాండ్స్ ఫర్ కింగ్షిప్ ఆఫ్ గాడ్స్ సోవరెనిటీ. దేవుడు సార్వభౌమాధికారి. అవును, అహరోను చిగురించిన కర్ర, ఎండిపోయిన కర్రను బాదం చెట్టులాగా దేవుడు మార్చాడు. అదే సమయంలో మోషేకు వ్యతిరేకంగా, అహరోను యాజకత్వానికి వ్యతిరేకంగా లేచిన కోరహును, దాతాను, అబీరాములను నెరవిడిచి ఒకే దినం 250 మందికి పైగా అత్తి, చూసారా, పచ్చని వ్యక్తులు ఎండిన చెట్టు అయిపోయారు. ఎండిన చెట్టు పచ్చని చెట్టుగా దేవుడు మార్చాడు. ఇది దేవుని సార్వభౌమాధికారానికి గుర్తు. పిల్లలకు పదే పదే చెప్పండి, ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. ఎండిపోయిన చెట్టును పచ్చని చెట్టుగా, పచ్చని చెట్టు ఎండే చెట్టుగా, నీచమైన దాన్ని ఘనమైనదిగా, ఘనమైన దాన్ని నీచమైనదిగా మార్చటం అది దేవుని చేతిలో ఉంది. నాన్నా, చదువుకో, కానీ నీ చదువు కాదు నీకు భవిష్యత్తు ఇచ్చేది దేవుడు. ప్రయాసపడు, అయితే నీ ప్రయాసం నేను సింహాసనం మీద కూర్చోబెట్టదు, నేను సింహాసనం మీద కూర్చోబెట్టేది దేవుడే అని ఆ నిబంధన పలకల్లో, ఆ నిబంధన మందసంలో ఈ 3 ఉన్నట్లుగా పిల్లల హృదయ సింహాసనంలో వాక్యం, దేవుడు పోషకుడు అని, ఆయన సార్వభౌముడు అని ఆ పసి హృదయాలలో ఈ విత్తనాలు మనం నాటితే వాళ్ళు రేపు లోకంలో ముసలి లాంటి వ్యక్తులు వాళ్లకు తారసపడ్డా, వాళ్ళ విశ్వాస వాడ
వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం బ్రద్దలు కాకుండా, మొసలి బారిన పడకుండా దేవుడు వారిని కాపాడునుగాక. రైట్. నంబర్ 1 జమ్ము పెట్టే ఆర్క్ విన్నాం కదా. రెండవది, ఆ జమ్ము పెట్టెకు చుట్టూత కీలు పూసింది. ఎందుకు కీలు పూసింది? ఒకవేళ కీలే పోయకుండా జమ్ముతో పెట్టెను తయారు చేసి ఆ పెట్టెలో మోషే నుంచి నైలు నదిలో వదిలినట్లుంటే మెల్లిగా నీళ్లు ఆ జమ్ము పెట్టెలోకి వచ్చేవి. ఆ జమ్ము నాని నీళ్లు లోపటికి వచ్చి తేలియాడాల్సిన పెట్టె మునిగిపోయేది. మోషే ఆ నదిలో చచ్చిపోయి ఉండేవాడు. నీళ్లు ఆ పెట్టెలోకి రాకుండా ఉండినట్లుగా ఆ తల్లి పెట్టె చుట్టూ కీలు పూసింది. తమ్ముడు, చెల్లి, మన పిల్లల్లోకి లోకం రాకుండా, లోకపు ఆశా ఇచ్చలు రాకుండా పిల్లలను ఎక్కడికక్కడ జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసేటువంటి తల్లిదండ్రులుగా, దేవుని పిల్లలుగా మనం బ్రతకాలి. పిల్లల్లోకి లోకం రానీయకు. లోకపు ఫ్యాషన్లు, లోకపు స్టైల్స్, లోకపు పద్ధతులు, లోకపు ఎగస్ట్రాలు, లోకపు చిత్ర విచిత్ర వింత వేషాలు నీ పిల్లల్లోనికి రానివ్వకుండా సాధ్యమైనంత వరకు నీ ప్రయత్నం నువ్వు చేయి. జాగ్రత్తగా కాపాడు. విన్నారా ఈ మాటలు? మీ పిల్లలకు వేసే బట్టలు యెహెజ్కేలు గ్రంథంలో ఒక చోట రాసి ఉంటుంది, చెమట పుట్టించు బట్టలు ధరించరాదు అనని. మరోసారి చెప్పంటారా? ఎరిగిన వాళ్ళు రెఫరెన్స్ కామెంట్ బాక్స్లో రాయండి. చెమట పుట్టించే బట్టలు ధరించరాదు. దీని అర్థం ఏంటో తెలుసా? చెమట పాపానికి గుర్తు. ఆదాము పాపం చేసిన తర్వాతే కదా చెమట ప్రారంభమైంది కదా. చెమట అలాగని ఒంటి మీద చెమట వస్తుందంటే పాపం ఉంది అనుకునేరు గాక, అలంకారప్రాయంగా చెమట పాపానికి గుర్తుగా ఉంది. చెమట పుట్టించు బట్టలు ధరించరాదు. దాని అర్థం ఏంటంటే నీ కూతురు ధరించే బట్టలు ఎదుటోడు చూసి ఎదుటోడిలో పాపపు మనసు పుట్టకూడదు. స్కిన్ టైట్ బట్టలు, శరీర సౌష్ఠం బయట కనపడే బట్టలు, ఎదుటివాడి మనసులో కాముకత్వాన్ని రేపే బట్టలు లోకస్తులు వేసుకుంటారు. వాళ్ళతో మనకు సంబంధం లేదు. అమ్మా, నీ పిల్లల్లోకి ఐగుప్తు అనే లోకం నీ పిల్లల్లోకి రాకుండా ఒక తల్లిగా నువ్వు తీసుకోవలసిన జాగ్రత్త తీసుకోవాలి. నేనంట పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు కొంతమంది తల్లులు చూడండి, ఒక తలలో 10 జడలు వేస్తారు. ఈ 4 పాయలు ఒక జడ, ఈ 4 పాయలు ఒక జడ, ఈ 4 పాయలు ఒక జడ, ఒక తలలో 10 జడలు వేస్తారు. నేనంట అమ్మాయి స్కూల్కి వెళ్ళేదా? అమ్మాయి వెళ్ళేది స్కూల్కా, అందాల పోటీకా? నేను అంటున్న మాట కొంచెం మీకు ఆయాసంగా ఉన్నా నా ఆంతర్యాన్ని గ్రహించండి. మన అమ్మాయి వెళ్ళేది ఫ్యాషన్ షోకా, చదువు కోసమా? మన అమ్మాయి వెళ్ళేది ఎక్స్పోజింగ్ చేయటానికా, చదువు నిమిత్తం వెళ్తుందా? నేను అంటాను, చదువుకోవటానికి కాలేజీకి వెళ్ళే అమ్మాయికి ఈ లిప్స్టిక్లు ఎందుకు, ఈ నెయిల్ పాలిష్లు ఎందుకు? ఒక మాట అంట, ఈ మేకప్ ఎందుకు? శరీర సౌష్ఠం బయట కనపడేటట్లుగా అందాలు ఆరబోయాల్సిన అవసరం ఏంటి? అలాంటి బట్టలను కొనిపెట్టి చివరికి నీ బిడ్డను లోకమనే ఐగుప్తుకు అప్పగించే తండ్రిగా నువ్వు బ్రతకట్లేదా? యవన బిడ్డలారా, మీతో ఓ దైవజనునిగా నా మనవి, లోకమనే ఐగుప్తు నీలోనికి రాకుండా జాగ్రత్త. నిన్ను నీవు జాగ్రత్తగా కాపాడుకునే బిడ్డగా దేవుని దగ్గర బ్రతకాలి. విన్నారా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇర్మియా గ్రంథంలో ఇలా మాట్లాడతాడు దేవుడు. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనంలో ఇజ్రాయేలు ప్రజలు ఇజ్రాయేలును కన్యకతో పోల్చి ఆ కన్యక దోచుకోబడిందట. ఎందుకు ఆ కన్యక దోచుకోబడిందో 4వ అధ్యాయం 30వ వచనంలో ఇలా అంటాడు.
నేను చదువుతాను చూడండి. దోచుకొనబడిన దానా, నీవేమి చేయుదువు? రక్తవర్ణ వస్త్రములు కట్టుకొని సువర్ణ భూషితములు ధరించి కాటుక చేత నీ కన్నులు పెద్దవిగా చేసుకొనుచున్నావే, నీవు అలంకరించుకొనుట వ్యర్థం. అలంకరించుకుందట, కాటుక చేత కన్నులు పెద్దవి చేసుకుందట, రక్తవర్ణ వస్త్రాలు కట్టుకొని సువర్ణ భూషితురాలై సువర్ణ భూషాలను ధరించి కన్నులను కాటుక చేత పెద్దగా చేసుకొని దేనమ్మ అందాలు ఆరబోయటానికి వెళ్ళింది షెకెముకు. ఏం జరిగింది? ఏం జరిగింది? తల్లిదండ్రులారా, పిల్లల్ని స్కూల్కు పంపించేటప్పుడు లోకమనే ఐగుప్తు నైలు నది నీళ్లు మన పిల్లల్లో ప్రవేశించకుండా ఉండునట్లుగా తారు పూసి తల్లిదండ్రులుగా మనం బ్రతుకుదుంగాక. రైట్. మూడవది, ఇప్పుడు ఆ పెట్టెలో మోషేని పెట్టిన తర్వాత ఆ పెట్టెకు పైభాగాన మూత వేయాలి. బాబోయ్, మూతే గనక వేయకపోతే ఆకాశంలో ఎగిరే గ్రద్దలున్నాయిగా, ఆకాశంలో ఎగిరే గ్రద్దలున్నాయిగా, ఆకాశంలో ఎగిరే పక్షిరాజు ఉంది కదా, ఆకాశంలో ఎగిరే క్రూరమైన పక్షులు ఉన్నాయి కదా. మోషేను చూచిన తోడనే రివ్వును ఎగురుకుంటూ వచ్చి పొడుచుకొని తినేవి కాదా? మోషేను చంపేవి కాదా? అయ్యా, ఓ లోతైన మాట. ఆకాశ పక్షి దేనికి గుర్తు తెలుసా? సాతాను గుర్తు. అలాగని పక్షులను చూసిన వెంటనే అవి సైతాను అనుకునేరు కాక. కొంతమంది వాక్యాన్ని ఇట్లా తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆకాశ పక్షులు ఏ కాకియో, ఏ గ్రద్దో, ఏ పావురమో మన కిటికీ దగ్గరికి వచ్చి వాలితే అదిగో సైతాను వచ్చింది అని అనుకునేరు కాక. అలంకారప్రాయంగా ఆకాశ పక్షిని, అది విత్తనాల ఉపమానంలో ప్రభు చెప్తారు, సాతానుతో దేవుని వాక్యం పోల్చింది. అమ్మా, శత్రువైన సాతాను నీ పిల్లలను ముట్టకుండా ఉండినట్లుగా ప్రార్థననే మూత, ప్రార్థననే కంచె, ప్రార్థననే ప్రాకారం ప్రతి తల్లి తండ్రి పిల్లలకు వేయాలి. ఈ రోజు నుంచి స్కూల్స్ ప్రారంభమవుతున్నాయి కదా. ప్రతిదినం పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు వాళ్ళకు వినపడకుండా కొన్ని మాటలు ప్రార్థించు, వాళ్ళకు వినపడే మాటలు వినపడేటట్లుగా కొన్ని ప్రార్థించు. వాళ్ళ తలల మీద చేతులు పెట్టి చదువులో గొప్ప విద్యావేత్త కావాలి అను. మా పితరుల వంశంలో ఎవ్వరు దీవించబడినంతగా ఈ బిడ్డ దీవించబడాలి, గట్టిగానే ప్రార్థన చేయి. కానీ కొన్ని మాటలున్నాయే, నా కూతురు మీద ఏ దుష్టుడి కన్ను పడకూడదయ్యా, ఏ పాపంలో నా కూతురు చిక్కుకూడదయ్యా. ఆ పిల్లలకు వినబడేటట్లుగా కాదు, కానీ ఎక్కువగా హృదయంలో ప్రార్థన చేసుకో. అయ్యా, ఇదిగో నా బిడ్డ తల మీద చేతులుంచి ప్రార్థిస్తున్నాను. ఏ దుష్టుడు నా బిడ్డ వైపు చూడకూడదు, ఏ దుష్టుని కన్ను నా బిడ్డ మీద పడకూడదు. నా బిడ్డ చుట్టూతో కంచి వేయని ప్రతిదినం స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థించి పంపించు, చేతులెత్తి ఆశీర్వదించి పంపించు. నీ ప్రార్థనే నీ బిడ్డకు మూతగా మారుతుంది, నీ ప్రార్థనే నీ బిడ్డకు కవచంగా మారుతుంది. ఓ లోతైన మాట. ఓ దైవజనుడు ఈ స్థలంలో వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఇలా మాట్లాడారు. మరణము మన కిటికీలెక్కి ప్రవేశిస్తుంది, మరణము మన కిటికీలెక్కి ప్రవేశిస్తుంది. వీధులలో పసిపిల్లలు లేకుండా, యవ్వనులు లేకుండా, పసిపిల్లలను పసితనంలోనే యవ్వన వయసులోనే వాడు చంపేస్తున్నాడు అని చెప్తా విన్నారు ఈ మాట. మరణం అంటే సాతాను, మరణం అనే సైతాను కిటికీ గుండా వస్తున్నాడు. మరణం అనే సైతాను ద్వారబంధం గుండా రాడట. ఎందుకు ద్వారబంధం గుండా రాడు? ఇశ్రాయేలీల ద్వారబంధాల మీద పస్కా గొర్రెపిల్ల రక్తం పొయ్యబడింది కాబట్టి పస్కా గొర్రెపిల్ల రక్తాన్ని దాటుకొని వచ్చే దమ్ము, ధైర్యం, ఆ శక్తి వాడి దగ్గర లేదు. అందుకని ఇప్పుడు కిటికీ గుండా వస్తాడట. మరి కిటికీ గుండా వాడు రాకుండా ఉండాలంటే కిటికీకి ఏం పోయాలి? ఆ దైవజనుడు ఏమన్నారు తెలుసా? మన కన్నీటి చుక్కలో
ఆ కిటికీకి పూస్తే ద్వారబంధం దగ్గర యేసు రక్తం, కిటికీ మీద నీ కన్నీటి ప్రార్థన, దుష్టుడు ఇంకెట్లా ముట్టుకుంటాడు? వాడు ప్రవేశించడానికి అవకాశం ఎక్కడుంటుంది? ఈ 3 సూత్రాలు పాటించు. అమ్రాము యోకెబెదులు ఇజ్రాయేలు జాతికే జాతి రత్నాలను ఇచ్చారు. నా చేతులెత్తి దీవిస్తున్నా, భారతదేశానికి జాతి రత్నాలను మన కుటుంబాల్లో నుంచి అందించుదాం. ఒకవేళ అది ఫెయిల్ అయినా సక్సెస్ అయినా, క్రైస్తవ జాతికి మాత్రం జాతి రత్నాల లాంటి పిల్లలుగా నీ పిల్లలు మార్చబడుదురుగాక. అలా మార్చబడాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు: నంబర్ 1, మన పిల్లల హృదయాన్ని మందసంగా మార్చుదాం. నంబర్ 2, లోకం మన పిల్లల్లోనికి రానివ్వకుండా పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. నంబర్ 3, కన్నీటి ప్రార్థన అనే మూత వేసి సాతానుగాడి చేతికి మన పిల్లలు దొరకకుండా మన ప్రార్థన ప్రాకారంలో పిల్లల్ని పెంచుదాం. ఇటు జాగ్రత్త తీసుకోండి. క్రైస్తవ జాతికి జాతి రత్నాల లాంటి పిల్లలను నీ ఇంటిలో నుంచి దేవుడు ఉద్భవింప చేయునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు, కాలేజెస్కి వెళ్తున్నారు కదా. ప్రార్థన. సర్వశక్తి గల తండ్రి, అమ్రాము యోకెబెదులు జాతి రత్నాల లాంటి పిల్లల్ని ఇచ్చారు. ఈ ప్రార్థనలో ఎంతమంది తల్లిదండ్రులు ఏకీభవిస్తున్నారు, ఎంతమంది పిల్లలు ఏకీభవిస్తున్నారు? యేసు నామం పేరిట ప్రతి కుటుంబంలో నుండి క్రైస్తవ జాతిని ఉద్ధరించే ఉద్ధారకులు, జాతి రత్నాల లాంటి పిల్లలను ప్రతి క్రైస్తవ కుటుంబంలో నుంచి పుట్టించుదురుగాక. చదువుల పట్ల ఆసక్తి, అంకితభావం, పట్టుదల, కష్టపడే తత్వం ప్రతి క్రైస్తవ యవన బిడ్డకు మీరు వరంగా దయచేయండి. తల్లి వంశంలో, తండ్రి వంశంలో ఎవ్వరూ దీవించబడనంతగా వారి గర్భాన పుట్టిన పిల్లలు దీవించబడుదురుగాక. శిఖరాల మీద వారి పిల్లలను మీరు కూర్చోబెట్టుదురుగాక. ప్రతి తల్లి తండ్రి ఈ 3 జాగ్రత్తలు తీసుకొని పిల్లలను పెంచే కృప ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి తల్లికి వరంగా మీరు దయచేసి మీరే మహిమ పొందమని యేసునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక. విన్న వర్తమానం అనేకులకు షేర్ చేయండి. అనేక కుటుంబాలు కట్టబట్టడానికి, జాతి రత్నాల లాంటి పిల్లలను క్రైస్తవ జాతికి అందించడానికి ప్రతి కుటుంబానికి ఉపయుక్తమైన మాటలు మీరు విని అనేకులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.